హాయ్ అండి, దిస్ ఇస్ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ముచ్చట్లు. సో ఈరోజు మేము వండర్లాకి వచ్చాము. బ్లాగ్ చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ అయింది, చూసేసి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నచ్చితేనే చేయండి, లేకపోతే అసలు మంచిదండి. చెప్పండి, సబ్స్క్రైబ్ అని చెప్పండి. డోంట్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. Don't subscribe to this channel, okay? No, subscribe. Hi, చెప్పండి. సో ఫైనల్గా లోపల వండర్లాకి వచ్చాము. చాలా బాగుంది వ్యూ అంతా, ఎన్విరాన్మెంట్, పబ్లిక్ అంతా బాగుంది. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. అమౌంట్ కూడా వర్త్ అనిపించింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా పబ్లిక్ వచ్చారు. అసలు ఇంత పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అందులో ఒకటి, ఇది చాలా ఫేమస్ వండర్లా అనేది. చాలామంది అంటుంటే బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటుంటుంటే వినేదాన్ని. బట్ ఫైనల్గా మేము వెళ్ళినాము. అసలు వాటర్ ఇలా రావడము, అక్కడికి వెళ్ళగానే ఒక ఎగ్జైట్మెంట్ కనిపించింది అనమాట. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయమని దున్నపోతులకు చెప్తున్నా, వీళ్ళేమో నో సబ్స్క్రైబ్. ओपन करो जल्दी करो भैया, असली दिया नकली दिया सच्ची और बात ऐसा बोलो. 100 రూపాయల నోట్, 100 రూపాయల నోట్ వీడియో అసలు 100 రూపాయల నోట్. హైలైట్ అసలు. मैडम ऐसा हाथ आप भी दिखा. 1 2
ऐसा रब करेंगे 3 बार। आप నువ్వంటే అట్లా నచ్చేవి आप और आप वो भैया अरे ऐसा रब करना है क्या पूरा हैंड पे करना है इधर तक आना। మరి మంచిగా రప్పండి आप చేయండి जो फ्लावर बोले हैं बस ज़्यादा नहीं चल जाए। जो फ्लावर बोले गार्डन से होना मार्केट से గార్డెన్ फ्लावर इसमें नहीं हुआ ऐसा बस मैडम सर हम इधर से समाज आप लोगों की खुशी से जो भी థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా ఇక్కడ రోలర్ కోస్టర్ ఎక్కాము. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది. చాలామంది ట్రై చేశారు, బట్ అమ్మో దేవుడా ఉంటామా పోతామా అన్నట్టు అనుకున్నారు. బట్ చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే డెఫినెట్లీ ట్రై చేయాల్సిన దాంట్లో ఇది ఒకటి ఉంటుంది, ట్రై చేయాలి కంపల్సరీ. చాలా బాగుంది అన్నమాట. సో పబ్లిక్ మాత్రం బాగా వచ్చారు, హైలైట్ ఉంది అసలు. లొకేషన్ మంచిగా అనిపించింది. కొన్ని ట్రై చేసినాము, అసలు హ్యావ్ సమ్ ఫీలింగ్ అనమాట. మంచి ఫీలింగ్ ఉండే. అక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, అందులో మాకు తెలిసిన పర్సన్ ఒకరు వర్క్ చేస్తారు. సో కొన్ని టెడ్డీ బేర్స్ కూడా తెచ్చుకున్నాము, ఒక 3 టెడ్డీ బేర్స్. సో ఫైనల్గా తర్వాత ఇది ఎక్కాము. ఫస్ట్ అసలు ఇది ఎక్కినప్పుడు ఏమనిపించలేదు, కానీ తిప్పి వదిలేస్తున్నప్పుడు చచ్చిపోయినరా బాబు, గాలిలో లేసి వచ్చినట్టు అనిపించింది. బట్ చాలా బాగుంది. దిగుతున్నప్పుడు స్లోగా కిందికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపించింది. బట్ అసలు రౌండ్గా తిప్పినప్పుడైతే ఇంకా పడిపోయాను, చచ్చిపోయాను అనిపించింది. అసలు అనవసరంగా ఎక్కినరా బాబు అనుకున్నాను. కింద మీద తల కిందికి, కాళ్ళు పైకి చేసి వదిలేసింది. అమ్మో ఇదైతే డేంజర్ అనిపించింది నాకు. బట్ ట్రై చేయాలి, మీరు కూడా వెళ్తే ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అమ్మ ఉంటామా పోతామా అన్నట్టుగా ఉంది అక్కడ. ఒక్కొక్కరు మొత్తుకుంటున్నారు, ఓరి బాబరే ఆపరు ఆపరు అని. బట్ అది మాత్రం ఎక్కిన వాడు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. నేను ఆ సందులో నుంచి ఎక్కడ జారిపోతానో అనిపించింది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా. అసలు ఈ డైనోసార్ అసలు అందరినీ. సో ఇంకా నేను అలా మా ఫ్రెండే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, అన్నీ చూసుకుంటూ. అది ఎక్కి దిగినాక బతికే ఉన్నాం రా బాబు అందరం అనుకున్నాం. అసలు పిచ్చి లేచిపోయింది, దాన్ని చూస్తుంటే కూడా పిచ్చి లేస్తుంది. ఇంకా ఎక్కొద్దురా బాబు ఇట్లాంటివి అనుకున్నాం, బతికుంటే చాలే అనిపించింది. సో అలా వాక్ చేస్తున్నాము, అన్నీ ట్రై చేసినాం మ్యాక్సిమమ్. అన్నీ చూస్తుండే కాళ్ళు కాలుతున్న ఎండకి చెప్పులు కూడా వేసుకోలేదు. అక్కడ కబోర్డ్స్లోనే పెట్టుకొని వెళ్ళినాము, కానీ టూ మచ్ ఎండ ఉండే, కాళ్ళు కాలుతుండే. సమ్టైమ్స్ పక్కన నీడ ఉంటే అట్లా నిలబడ్డాము, అలా అలా చూడడానికి. సో ఫైనల్గా గుహలోకి వచ్చాము. ఈ గుహలో ఈ ట్రైన్ రైడ్ చాలా మంచిగా అనిపించింది. అలా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అదంతా భలే అరేంజ్ చేశారు. ఇట్లా ఈ రెనోవేషన్ ఇంత నీట్గా రెడీ చేయడం, దీన్నంతా ఇలా అరేంజ్ చేయడం చాలా గ్రేట్ థింగ్. చాలా బాగా అనిపించింది. చీకటి ఉంది లోపల. ఈవెన్ నేను ఇది ఎక్కినా కూడా భయపడ్డాను. అవన్నీ పెద్ద పెద్ద రైడ్స్ అన్నీ ఫస్ట్ ఎక్కినాం కదా, వాటికి భయమైంది. కాబట్టి ఇది ఎక్కినప్పుడు కూడా నాకు ఈవెన్ భయమైంది. లిటరల్గా మీరు నమ్ముతారో నమ్మరో, అప్పుడు కూడా భయపడ్డాను. బట్ ఎంజాయ్ చేసాము, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. చాలా బాగుందన్నమాట. ఈ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది. పైన కూడా ఇంకో రైడ్ ఉంది, సేమ్ రైడ్
మేము కింద ఎక్కినాము. పైన ఎక్కుదామంటే చాలా క్యూ ఉండే. సో టైం వేస్ట్ అవుతుంది, అప్పుడు లోపు వేరేవి ట్రై చేయొచ్చు అని చెప్పేసి కిందిది ట్రై చేసామన్నమాట. ఇక్కడ అంత పబ్లిక్ లేకుండే, ఎక్కడ పోయినా పెద్ద క్యూ ఉంది. ఆ రోలర్ కోస్టర్ దగ్గరనైతే లిటరల్గా 1 అవర్ వెయిట్ చేసాం. అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ టైంలో మేము ఇంకా ఈ వాటర్ గేమ్స్లలో ఆడుకునే వాళ్ళం. బట్ ఏం చేస్తాం, పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది. బట్ తప్పదు, కొన్నిసార్లు కొన్ని జరుగుతుంటాయి. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది లోపల అలా రావడము. ఇది కిడ్స్కు కూడా బాగుంటుంది. బట్ కొంచెం చూసుకొని జాగ్రత్తగా పేరెంట్స్ పక్కన కూర్చొని వెళ్తే బాగుంటుంది. మధ్యలో మాత్రం కొంచెం స్పీడ్గానే వెళ్ళింది. కిడ్స్ క్యాన్ సిట్, బట్ మా ముందు ఒక బ్రదర్ కూర్చొని వాళ్ళ పాపని మీద కూర్చోబెట్టుకుని ఉండే. బట్ ఆ పాప బాగా ఏడ్చింది, భయపడిపోయింది. బట్ కొంచెం ఒక 6-7 ఇయర్స్ కిడ్స్కి అయితే ఓకే, దే కెన్ అనేసి చెప్పొచ్చు. బట్ ఇది కూడా బాగుంది అన్నమాట. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మేము అందరం ట్రై చేసాము, వెళ్ళిన వాళ్ళందరము. ఇది మాత్రం చూడడానికి ఎంత చిన్నగా నార్మల్గానే ఉంది, ఇది ఎక్కొచ్చు, ఇది ట్రై చేయొచ్చు అనుకున్నాం. అదైతే ఘోరం, అసలే ఎక్కొద్దు. నేను మా బ్రదర్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము, వేరే అవన్నీ చూద్దామని చెప్పేసి. బట్ బాగుంది, వండర్లా. వర్త్ అనిపించింది. అమౌంట్ కూడా ఇక్కడ స్మాల్గా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్. మేము ఆలు చిప్స్ తీసుకొని ఉండే 110, ఓన్లీ ఒక్కరు తినొచ్చు. హాట్ మంచిగా అయితే అంతగా ఏం అనిపించలేదు. మా తమ్ముడు వాళ్ళు కొంచెం వేరేవి ట్రై చేస్తున్నారని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాము, వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తున్నాము. అప్పటిలోపు ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఇలా కొంచెం క్యాప్చర్ చేశాను లొకేషన్ ఎలా ఉంది. బట్ ప్రతి ఒక్క మూల, ప్రతి ఒక్క లొకేషన్ అనేది ప్రతి ఒక్క దగ్గర చాలా మంచిగా గ్రీనరీతో అరేంజ్ చేశారు, అది బాగా నచ్చింది. ఇది కూడా ట్రై చేసాం, ఇది కూడా బాగుంది. చిన్నగానే ఊగినట్టు అనిపించింది, కానీ ఉయ్యాలు ఊపినట్టు స్పీడ్గానే అయ్యింది. ఇది కూడా ఓకే, బాగుంది, అంత భయం ఏం అవ్వదు. కిడ్స్ కూడా కూర్చోవచ్చు విత్ పేరెంట్స్ అనిపించింది. బట్ ఇది కూడా బాగుంది. చాలా ఉన్నాయండి, మనం ఎక్కాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే చాలా ఉన్నాయి. సో బాగున్నాయి. ఒక 60 రైడ్స్ ఉండుంటాయి, 60 ఉన్నాయి రైడ్స్, అన్నీ ట్రై చేయొచ్చు. బట్ కొంచెం హార్డ్గా ఉన్నాయి మాత్రం. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు, కొంచెం ఓకే మనం ఫేస్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయాలి. రోలర్ కాస్టర్స్, డైనోసార్ది అవైతే చాలా డేంజర్ ఉన్నాయండి. ఇంకొకటి కూడా ఉంది, నేను అది క్లిప్ తీయలేదు, బట్ అది కూడా టూ మచ్ డేంజర్. అదైతే అలా అక్కడ ఎక్వేరియం ఇది ఫిషెస్ ఉంటే వెళ్ళి చూశాను. అవి చూస్తుంటే రిలాక్స్డ్గా అనిపించింది, ఎంత స్మూత్గా ఉన్నాయో. సో ఇందులో మా బ్రదర్స్ ఎక్కారు, అందుకోసమని క్యాప్చర్ చేశాను. లాస్ట్లో కూర్చున్నారు, అందుకోసమని వాళ్ళ హాయ్ అని కూడా చెప్తున్నారు. సో అందుకనే వాళ్ళు మంచిగా వెళ్ళినారు, కానీ కింద మీద తిరిగినప్పుడు వాళ్ళకి అయ్యింది. గట్టిగా పట్టుకొని తలలన్నీ ఒక సైడ్ కానీ ఐస్ క్లోజ్ చేసి పడుకున్నారు. అసలు హైలైట్ ఇదైతే, ఎంత నవ్వుకున్నామంటే చెప్పలేని మాటలు. అది మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం పక్క నుండి చూస్తే కానీ అది ఎంజాయ్ చేయలేము. చాలా బాగుంది ఇది కూడా. అసలు మీరు కూడా ట్రై చేయండి వన్స్. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వండర్లాకి ప్రతి ఒక్కరు ఒక 1 డే కేటాయించుకొని టైం చూసుకొని బట్ వెళ్ళండి. మీరందరూ కూడా ఎంత స్ట్రెస్ ఉన్నా, మైండ్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా అందరు రిలాక్స్ అవుతారని అయితే చెప్పగలను నేను. అండ్ ఫ్యామిలీతో కిడ్స్తో వెళ్ళండి, బాగుంటుంది. ఇది ట్రై చేసినాం లాస్ట్ మూమెంట్లో, అసలు ఎందుకు ట్రై చేశాను రా బాబు అనిపించింది. చూడడానికి చిన్నగానే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల పైన కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది, ఏసి గుంజుతుంది అటు ఇటు. అసలు ఇది కూడా నేనైతే కాళ్ళు అటు ఇటు మా తమ్ముళ్ళ కానిచ్చి దానికి అతుక్కొనే ఉన్నా, కానీ ఫుల్ భయం వేసింది. ఎంత మొత్తుకుంటున్నా అంటే నేను కింద వీడియో తీసుకుంటూ మా బ్రదర్ ఫుల్ నవ్వినడంట. అసలు ఏంటక్క నువ్వు అనేసి అని అంటున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారో, అసలు మనకి ఎలా ఫీలింగ్ ఉంటుంది మీరు చెప్పండి. మా ఫ్రెండ్స్ అయితే దున్నపోతులాగా కళ్ళు తెరిచే ఉన్నారు. వాళ్ళకి ఎందుకు భయం అవ్వట్లేదు నాకు అర్థం.
నేనైతే ఫుల్ మొత్తుకున్నాను అసలు. సో మీరు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది ఒకసారి. బాగుంది, చిన్నగా ఉంది అనుకున్నాం కానీ కిడ్స్ని మాత్రం ఎక్కించకండి. కొంచెం ధైర్యంగా ఉన్నారు, ఓకే వీళ్ళు చేస్తారు అనుకున్నప్పుడే కిడ్స్ని ఎలో చేయండి. బట్ అడల్ట్ కెన్ ట్రై ఇట్ ఈస్ గుడ్ అనమాట. బాగానే ఉంది, ఓకే వర్త్ అనిపించింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ మాకు నచ్చినది, మాకు ఇష్టమైంది, నేను ఎంజాయ్ చేయగలిగేది వాటర్ అనమాట. సో స్విమ్మింగ్లోకి వచ్చేసాము లాస్ట్గా. స్విమ్మింగ్ పూల్లో ఎంత బాగుంది అంటే చెప్పలేను, ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐ ఎంజాయ్డ్ అనమాట. చాలా టైం పట్టింది నాకు. ఈ ఇంత గ్యాప్లో మళ్ళీ బాగా ఎంజాయ్ చేశాను అని అంటే ఫస్ట్ నేను చదువుకునే టైంలో ఎంజాయ్ చేశాను. లాస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేశాను. లాస్ట్కి ఆడి అన్నీ ఎక్కి అంత టైర్డ్ అయ్యి తినడానికి లంచ్ కోసం అని పైకి వచ్చాము. ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. 760కి మేము 3 మెంబర్స్కు తిన్నాము. అంతగా ఓకే సరిపోలేదు అనిపించింది. బట్ ఎక్స్పెన్సివే, క్వాంటిటీ తక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. బట్ తప్పదు బయటికి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ తినేసి వచ్చేసాము. అండ్ మళ్ళీ తినేసి వెంటనే వాటర్లో సాంగ్స్ పెట్టారు, డీజే సాంగ్స్ పెట్టారని చెప్పేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. డ్యాన్స్లు వేయడం ఎంత బాగా అంటే, ఎంత పెద్దవాళ్ళు ఎంత చిన్నవాళ్ళు లైఫ్ని కొంచెం రిలాక్సేషన్ అవ్వాలి. చాలామంది నాకు పెద్దవాళ్ళే అంటే ఫ్యామిలీస్, అంకుల్ వాళ్ళు అన్న వాళ్ళు వచ్చినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళు లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయాలి కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉండాలి. చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ వచ్చారు, లవర్స్ వచ్చారు, కిడ్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చినారు, ఫ్యామిలీస్ వచ్చారు. సో బాగుంది. లోపల వరకు ట్రై చేసిన నేను మునిగిపోతున్నా అనమాట. ఆల్మోస్ట్ నాకు నోస్ వరకు వాటర్ వస్తున్నాయి. సో ఫైనల్గా అలా ఎంజాయ్ చేసాము. వాటర్లో మాత్రం టూ మచ్ ఎంజాయ్ చేసినాము. బట్ వాటర్ అయితే అంత మంచివి కాదు. నాకు ఫేస్ మీద కొంచెం మంటలాగా అనిపించింది, హ్యాండ్స్ కూడా కొంచెం దురద వచ్చింది, అంటే ఇచ్చింగ్ అయ్యింది. అంత సేఫ్ వాటర్ అని అయితే చెప్పను. బట్ ఎంజాయ్ చేయాలి, బయటికి వెళ్ళినాం కాబట్టి తప్పదు, వాడుకోవాలి ఎలాంటి వాటర్ అయినా. ఇంకా నీట్గా అంటే అందులోనే అంతా చేస్తుంటారు గలీజ్గా. సో బట్ ఎనిమిది బాగానే ఉంది. డ్యాన్స్ చేసాను, అల్లు వచ్చింది నేను పెట్టుకొని వస్తున్నాను. అసలు ఎంత నవ్వునంటే నాకు చీక్స్ కూడా పోయినచ్చు, అంత పోయినాయి. అంత మంచిగా అన్నీ వేస్తారు. 10 years అవుతుంది వచ్చిన నాకు. బట్ ఇంత టైం తర్వాత నేను హ్యాపీగా ఎంజాయ్ చేశానంటే ఈ వండర్లాలోనే. మీకు కూడా మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నా వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఇది ఒక ట్రైన్ వాటర్లో వస్తుంది. బాగుంది ఇది లొకేషన్, చూడడానికి ఎంత మంచిగా అనిపించిందో, భలే ఉందా, వావ్ ఎంత బాగుందో చూడండి. ఎక్స్పీరియన్స్ చేసాము, అది కూడా బాగుంది. ఇది కార్ డ్రైవింగ్ అనమాట. మాకు వెట్ క్లాత్స్ ఉండే, అందరం ఆల్మోస్ట్ వాటర్లోనే తడిసినాము. సో ఇదొక్కటి ట్రై చేయలేదు. ఇది ఓకే కిడ్స్కి అయితే, టోల్డర్స్కి అయితే సెట్ అవుతుంది, మనకి సెట్ అవ్వదు. సో పర్లేదులే అనుకున్నాం. క్లాత్స్ వెట్టుగా ఉండవడం వల్ల కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎల్లో చేయలేదు. ఇట్స్ ఓకే, ఒక క్లిప్ తీద్దాము అని చెప్పేసి చూపిద్దాము మీకు అని చెప్పేసి ఇది చిన్న క్లిప్ తీశాను. బట్ ఇది కూడా బాగుంది, అందరూ గుద్దుకుంటున్నారు ఒకరికొకరు. బాగుంది, ఇది కూడా మంచిగా అనిపించింది. సో ఫైనల్గా ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడినాము. చాలా భయం అనిపించింది, మంచిగా అసలు చాలా టైర్డ్ అయినాము, ఓపిక కూడా లేదు. సో ఇక్కడ మ్యాచ్ ఇది స్క్రీన్ కూడా పెట్టారు ఆల్రెడీ. ఇది మ్యాచ్ జరుగుతుంది కదా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వాళ్ళకి. సో ఇది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది నాకు మంచిగా అనిపించింది, అందరు వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా నాకు థ్రిల్లింగ్గా అనిపించింది, మంచిగా అనిపించింది.
సో ఫైనల్గా మళ్ళీ వాటర్ గేమ్స్కి వచ్చినాము. మళ్ళీ అటు ఇటు పోతున్నాం, వాటర్ గేమ్స్కి వస్తున్నాము. లాస్ట్ మూమెంట్లో బై ఈవినింగ్ మేము ఇదే వాటర్ గేమ్స్లకి స్టార్ట్ అయినాం అనమాట. అప్పటి వరకు మార్నింగ్ 11కి రీచ్ అయ్యాము. 11 నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా కాసేపు ఈ రైడ్సే ట్రై చేసి ఉండే. తర్వాత ఈవినింగ్ ఇలా వాటర్ గేమ్స్ క్లోజ్ అవుతాయని చెప్తే ఇటు వచ్చేసాము. బట్ ఇక్కడ వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్లో అంత కూల్ అనిపించలేదు. నాకు చాలా చలి పెట్టింది. దానివల్ల కూడా ఎక్కువ ఆడుకోలేకపోయాను. లేకపోయి ఉంటే చాలా మంచిగా ఇంకా ఎక్కువసేపు ఆడుకుంటుండే. అండ్ ఫైనల్గా మాది మొత్తం వండర్లా ట్రిప్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చీకటి కూడా పడడం స్టార్ట్ అయింది. సో మేము వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాము. ఈ వ్లాగ్ మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్టి ముట్టి.